డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కాకినాడ రూరల్ ఇంద్రపాలెం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ పార్టీ నాయకులు అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ కళ్యాణ్ గోత్రనామాలతో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తమ అభిమాన నాయకుడు తొందరగా కోలుకుని రాష్ట్ర ప్రజల మధ్యలో తిరగాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజుని మన పార్టీ అధినేత జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం గురించి ఈరోజు ఇంద్రపాలెం సుబ్రహ్మణ్య గుడి ఆలయంలో మన ఇంద్రపాలెం జనసేన నాయకులు జన సైనికులు వీర మహిళలు అందరూ విచ్చేసి ఆయన ఆరోగ్య పరిస్థితి కుదురుపరాలని మేమందరూ ఆ సుబ్రహ్మణ్య స్వామికి మంజేశ్వర స్వామికి అభిషేకం చేయించడం జరిగింది. కావున అలాగే ప్రతి ఊర్లోని కూడా మా పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యం కోలుకోవాలని మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వర అనే నానాజీ గారు మా అందరికీ రాత్రి 8 గంటలకు ఆదేశాలు ఇచ్చారు. ఆదేశాల ప్రకారం మేమందరము ఈ రోజుని ఉదయం గుడిలోకి వచ్చి ఈ సుబ్రహ్మణ్య స్వామి గుడి వద్ద ఆయనకి అభిషేకాలు చేయించి వారి ఆరోగ్యం త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజల అందరూ సమస్యలకు వచ్చి వారి బాగోగులు బాగా చూసుకుంటారు కదా అని మేమందరం కూడా ఆయన ఆరోగ్యం కుదిరిపడాలని మొత్తం జన సైనికులు అందరూ కలిపి ఈ రోజుని ప్రతి గుడిలోని కూడా అభిషేకాలు చేయించి వారి ఆరోగ్య పరిస్థితి కోరుకుని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మళ్ళీ ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రాంలో కానీ జన సైనికుల ప్రోగ్రాంలో కానీ ప్రతి ఊరు ప్రోగ్రాంలో కానీ ఆరోగ్యంగా మళ్ళీ యథావిధంగా తిరుగుతూ వారి ప్రజలు ఆ సమస్యలన్నీ పరిష్కరించేలాగా భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాయి. జై జనసేన, జై జనసేన. అందరికీ నమస్కారం అండి. ప్రత్యేక పూజలు జరపడం జరిగిందండి. కావున ఆయన ఆరోగ్యరీత్యా అందరిలోని త్వరగా కోలుకుని రావాలని ప్రార్థిస్తూ మా జనసేన నాయకులు వీర మహిళలు జనసేన పార్టీ వాళ్ళు అందరూ ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఆయన జనాలు అనుసంధానానికి త్వరగా కోలుకొని రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన జనసేన పార్టీ అధ్యక్షుల వారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. ఆయన అహర్నిశలు కూడా ప్రజల కోసం కష్టపడి ప్రతి ఊరు ప్రతి గ్రామం తిరుగుతూ ఆయన ఆరోగ్యం కొద్దిగా కలత చెందింది. అందువలన మన కాకినాడ రూరల్ నియోజకవర్గం పంత నానాజీ గారు ఆయన ఆరోగ్యం కోసం సుబ్రహ్మణ్య గుడిలో పూజలు నిర్వహించమని కోరారు. అందువల్ల మా ఇంద్రపాలెం జన సైనికులు వీర మహిళలు కార్యకర్తలు నాయకులు అందరూ వచ్చి ఘనంగా ఆయన పూజలు చేసి ఆయన ఆరోగ్యం బాగుండాలని మళ్ళీ ఆయన కోలుకుని రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవ అందించాలని కోరుకుంటున్నాం. ఇవాళ మా జనసేన పార్టీ అధ్యక్షుల వారు ఆరోగ్యం బాగోలేదు. దానివల్ల మేము అందరం కూడా ప్రతి గుళ్ళోనూ కూడా ఇంద్రపాలెంలో ప్రతి గుళ్ళోనూ పూజలు నిర్వహించి మా అధ్యక్షుల వారిది ఆరోగ్యం బాగోలని కోరుకుంటూ అలాగే మా రూరల్ ఎమ్మెల్యే గారు పంత నానాజీ గారు ఆదేశాల మేరకు మా వీర మహిళలు జనసేన పార్టీ వీర మహిళలు అలాగే జన సైనికులు అలాగే మొత్తం అందరూ కలిపి ప్రతి గుళ్ళోని శ్రీ ఇంద్రపాలెం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించి అభిషేకాలు చేయించి ఆయన ఆరోగ్యం బాగోలని ప్రజల్లోకి వచ్చి మళ్ళీ ఆయన వాళ్ళ సేవలు అందిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కాకినాడ రూరల్ శాసనసభ్యులు శ్రీ పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు మా జనసేన అధ్యక్షులైన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యం నిమిత్తము పూజలు చేయమని ఆదేశించారు. దాని ప్రకారం ఈరోజు కాకినాడ రూరల్లో ఉన్నటువంటి ప్రతి దేవాలయంలో కూడా జనసేన నాయకులు వీర మహిళలు అభిమానులు అందరూ కలిసి ప్రత్యేకమైన పూజలు చేసి వారి త్వరగా ఆరోగ్యం కోలుకొని ప్రజలలో మమేక్యమై వారి కార్యక్రమాలు యథావిధిగా జరిగే విధంగా రావాలని కోరుకుంటున్నాం. జై జనసేన. నా పేరు సురేష్ నాయుడు, మామూలూరి. శ్రీ పంతం నానాజీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇంద్రపాలెం గ్రామంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడిలో శ్రీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వాళ్ళు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి అనారోగ్య కారణంగా ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఇంద్రపాలెం శ్రీ వల్లి దేవసేన గుడిలో జన సైనికులు వీర మహిళలు అందరం కలిపి పూజా కార్యక్రమాలు నిర్వహించాం. ఈ భగవంతుని కోరుకునేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతో రాబోయే రోజుల్లో మరింత సేవ చేసి మన ఆంధ్రప్రదేశ్ని మరింత ఉన్నత స్థాయి స్థితిలో తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. జై జనసేన. అందరికీ నమస్కారం అండి.